ప్రతి మహిళకి అవసరమైన టాపిక్ అండ్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ టాపిక్లో అదేంటి అనుకుంటున్నారా? ప్రెగ్నెన్సీ అంటే అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ 3 నెలల్లో నాసియా ఉంటుంది చాలా మందికి. మన డీహైడ్రేషన్ ఉంటే మాత్రం కొబ్బరి నీళ్ళు శుభ్రంగా తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే పాలకి బదులు ప్రోటీన్, పాలలో ఏంటి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా. నెయ్యి చాలా మంచిది వాళ్ళకి. ఇంకా ఆ టైంలో మనకి హెయిర్ సంబంధించి కానీ ఆ టైంలో ఏమైనా ప్రత్యేకంగా తీసుకోవాలి. హెయిర్ యూజువల్ గా పెరుగుతుంది, బాగా వస్తుంది. అసలు మేబీ ఐరన్ తినడం హెయిర్ బాగా వస్తుంది. ఇది బేసికలీ స్నానం చేసుకునే ముందర పొట్ట చుట్టూరా ఇలా హాయిగా ఒక 15 minutes కొంచెం గోరువెచ్చగానే రాసుకోవాలంట. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శృతి రాగాలు, బిల్వం విత్ శృతి. సో ఈరోజు ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అండ్ ప్రతి మహిళకి అవసరమైన టాపిక్ అండ్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ టాపిక్లో అదేంటి అనుకుంటున్నారా? ప్రెగ్నెన్సీ అంటే అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గారు చాలా చాలా అవసరం. ఎందుకంటే నేను ఎందుకు చాలా చాలా అవసరం అంటున్నానంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడో వేరే కంట్రీస్లో ఉంటున్నారు. అమ్మాయిలు ఉద్యోగరీత్యా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి ఉంటున్నారు. అప్పుడు వాళ్ళకి గైడ్ చేయడానికి కానీ చెప్పడానికి కానీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఉండట్లేదు. అప్పుడు అలా ఆ టైంలో వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అసలు ఏం కేర్ తీసుకోవాలి, ఏమి చెయ్యొచ్చు, ఏమి చేయకూడదు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఆడపిల్లలకి చాలా కావాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడున్న జనరేషన్ కి కంపల్సరీ ఇవన్నీ కంపల్సరీ. ఎందుకంటే అన్నట్టు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు. ఇంతకు ముందు అయితే అమ్మమ్మ ఉండేది, నాన్నమ్మ ఉండేవాళ్ళు, అమ్మ ఉండేవారు, అందరూ ఉండేవాళ్ళు, అత్తమ్మ ఉండేది, అందరూ మన చుట్టూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న దాంట్లో వర్క్ రీత్యా బయటకు వెళ్ళడం కానీ రకరకాల దీంతో వాళ్ళు వేరువేరుగా ఉంటున్నారు. అబ్రాడ్ లో ఉంటున్న అమ్మాయిలకి అయితే ఇంకా వాళ్ళకి ఎందుకంటే మా వదిన వాళ్ళ రెండో అమ్మాయి కెనడాలో ఉంటుంది. అక్కడే తనకి కన్సీవ్ అయింది కరోనా అప్పుడు. అప్పుడు డెలివరీ అయింది. ఎందుకు ఈ టాపిక్ అంత ఇది అనుకుంటే పర్సనల్ గా మాకు తన కరోనా టైంలో డెలివరీ అయింది, వదిన వెళ్ళలేకపోయారు. సో ఎంత అవస్థ పడిందంటే, అంటే ఎలాగా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీ. సో ఇంట్లో చిన్నది, మళ్ళీ అందరికన్నా చిన్నది, లాస్ట్ అమ్మాయి. సో ఆవిడ వెళ్ళలేకపోయారు. సో అక్కడ తను ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎలాగా ప్రెగ్నెన్సీ, ఎలాగా డెలివరీ, ప్రెగ్నెంట్ అప్పుడు కోవిడ్ లో ఉంది, డెలివరీ అయింది. పాపం తను ఈ రోజు వరకు వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళలేదు, ఇప్పటికీ పిల్లవాడిని చక్కగా ఇప్పుడు 3rd year వాడికి చక్కగా ఉన్నాడు. సో అది ఆ విషయం మాకు మైండ్ లోకి తట్టి, అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరు దగ్గరలో లేనప్పుడు, పెద్దవాళ్ళు లేనప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, తిండి, ముఖ్యంగా భోజనం. ఎందుకంటే తినాలి, కడుపుతో ఉన్నప్పుడు బాగా మంచి ఫుడ్ తినాలి, ఆరోగ్యకరమైన భోజనం తినాలి అంటారు కదా. సో దానికి సంబంధించి సో అదే ప్రెగ్నెన్సీ చాలా స్వీట్ మెమరీస్ కదా. అంటే అది అసలు ఒక అద్భుతం. అండ్ అమ్మాయిని ఎవరైతే కడుపుతూ ఉంటారో వాళ్ళని నిజంగా అది వాళ్ళకి అదే టైం. అందరూ వాళ్ళని పట్టించుకొని వాళ్ళ కోరికలు, ఏం తింటావు ఎందుకంటే నాకు వదిలిపోతాయి రకరకాలు, ఏమో అడిగేదాన్ని, ఏమో గంజన్నం అనేదాన్ని, అదేదో గంజన్నం తినేదాన్ని అండి. అదేమిటో విచిత్రంగా క్రేవింగ్స్ అన్ని ఉంటాయి కదా, ఒక్కొక్కరు సో క్రేవింగ్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మనకి 1-10 సార్లు అడిగి మరి పెడుతూ ఉంటారు, అది కావాలి. సో అలా. అవును. అండ్ ఫస్ట్ ట్రైమెస్టర్లో అంటే ఫస్ట్ 3 నెలల్లో నాసియా ఉంటుంది చాలా మందికి. కొంతమందికి ఈవినింగ్ సిక్నెస్ ఉంటుంది, కొంతమంది మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. బేసికలీ ఏంటంటే వాళ్ళకి చాలా తిప్పుగా ఉంటుంది, ఏది తింటున్నా ఏది చూసినా నచ్చదు, లోపలికి వెళ్ళదు, వాళ్ళకి ఆ సెన్సేషన్ ఉంటుందేమో వామిట్ అయిపోతుందా అన్నట్టు. సో దానికి బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఏది తినలేకపోతే పర్వాలేదు, కానీ ఏదో ఒక జ్యూస్ అయినా వాళ్ళు తాగగలగాలి. ఆ జ్యూస్తో పాటు ఏదైనా టోస్ట్ కానీ, వాళ్ళు ఏదో ఒకటి సింపుల్ ఈజీగా డైజెస్ట్ అయ్యేది. ఇప్పుడు మనం పొంగల్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, అలాంటిది కొంచెం తినడం, లేకపోతే ఒక ఇడ్లీ తినడం, ఇంత తినాలి అన్నది లేదు.
అఫ్ కోర్స్ ఇంట్లో ప్రెషర్ పెడతారు అంటే ఇన్ని తినాలి, ఎక్కువ తినాలి, నువ్వు ఒక్కదానివే కాదు ఆ సో తర్వాత- నువ్వు ఆ తర్వాత తగ్గించుకోవడానికి నానా కాదు, డబల్ తినాలి, డబల్ తినాలి, ఇద్దరు మరు అని చెప్తాం. అది కరెక్ట్ కూడా, అది తప్పు కాదు చెప్పింది. కానీ ఏంటంటే ఫస్ట్ దాంట్లో నాసియా ఉంటుంది కనుక వీక్నెస్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఇవన్నీ తగ్గకుండా ఉండడానికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ జ్యూసెస్ తాగడం. కొబ్బరి నీళ్ళు కొంతమంది వద్దంటారు ఎందుకంటే జుట్టు సరిగా రాదు అని అలా అంటారు. కానీ డీహైడ్రేషన్ ఉంటే మాత్రం కొబ్బరి నీళ్ళు శుభ్రంగా తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తినకూడనివి ఏంటంటే పైనాపిల్ తినకూడదు, బొప్పాస్ పండు తినకూడదు. ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో మనకి వేడి బాగా అయిందనుకోండి అందుకు వద్దంటారు, వేరే ఇతర కారణం ఇంకేం లేదు. నేనే అంతే. మనం ఇప్పుడు ఆయుర్వేదంలో చూస్తే డెలివరీ ఇక్కడ మన డ్యూ డేట్ వస్తుంది అనుకోండి, అవి తింటే మంచిది. బెండకాయ తింటే మంచిది, ఎందుకంటే ఆ జిగట అది ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే ఫ్రిక్షన్ లేకుండా ఈజీగా బేబీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని బెండకాయతో చేసిన మజ్జిగ పులుసులు, బెండకాయ ఏవో రకాల పులుసులు ఉంటాయి మనవి, కూరలు, అందుకని బెండకాయ ఆ టైంలో ఎక్కువ మంచిది అంటారు. ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రైమెస్టర్లో బెండకాయ కొంచెం తక్కువ తింటే ఏంటంటే ఆ ఇది ఉండదు, ఆ సెన్సేషన్. తర్వాత వాళ్ళు పాలు ఖచ్చితంగా తాగాలి. చాలా మంది ఆడపిల్లలు ఏంటంటే నాకు పాలు నచ్చదు అంటారు. పాలు రూపంలో తాగదు. అప్పుడు మీకు పెరుగు అయితే పెరుగు తినండి, లేకపోతే ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్స్ ఉంటాయి, అవును, కస్టర్డ్ చక్కగా చేసుకొని ఇంట్లో బయట కొన్నది కాదు చేసుకొని అందులో రకరకాల ఫ్రూట్స్ కలిపేసి అది మీరు తాగడం. లేకపోతే ఇప్పుడు స్మూదీస్ వస్తాయి చాలా రకాలు, ఏదో ఒకటి పెరుగుతోనో పాలతోనో మీకు ఏది నచ్చితే అది స్మూదీలా చేసుకొని తాగడం. అలాగే పాలకి బదులు ప్రోటీన్, పాలలో ఏంటి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టు పన్నీర్ కానీ టోఫు కానీ ఇవన్నీ తినడం. లేకపోతే పాల రూపంలో ఏదో పాయసాలు తాగడం, ఇలాంటివన్నీ చేసుకో. వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు పాలు తీసుకోవాలి, వాళ్ళ రూపంలో పాలు అనేది వెళ్తూ ఉండాలి. అవును. అది తర్వాత ఏమోని నెయ్యి చాలా మంచిది వాళ్ళకి. మీరు చెప్తున్న ప్రతి ఒక్క విషయంలోనూ నెయ్యి ఎంత చాలా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మన ప్యాకెట్ పాలు పాస్చరైజ్ పాలు కదా, అవునండి, తర్వాత నెయ్యి కూడా బయట నుంచి ఈ పాలల్లోంచి తీసిన నెయ్యి చేసేది రెండు రకాలు శృతి గారు. యాక్చువల్గా కాచిన పాలతో ఒకటి డైరెక్ట్ గా పాల నుంచి తీసేస్తారు, కొంతమంది పెరుగు చేసి వెన్న చేసి చేస్తారు, అది మామూలు మన పాత పద్ధతి. అది పద్ధతి. అలా చేస్తేనే నెయ్యిలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. పాలలోంచి డైరెక్ట్ గా తీస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ చేస్తారు. కానీ ఇప్పుడు టైం లేకపోవడం, అంతేకాదు మీరు పెరుగులోంచి నెయ్యి తీస్తే మీ క్వాంటిటీ తగ్గుతుంది. సో ఇప్పుడు కమర్షియల్ గా చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి ప్రాసెస్ తగ్గించుకోవడానికి, ఎందుకంటే ఎప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా మాస్ లో మీరు చేస్తూ ఉంటే, అండ్ క్వాంటిటీ. నిజమే, 15 రోజులు దివి ఇంత వస్తుంది అందుకు. పాల నుంచి అయితే మీకు ఎక్కువ వస్తుంది. అందుకే కమర్షియల్ గా చేసేవాళ్ళంటే ఏ పాలు వాడతారో ఫస్ట్ మనకి డౌట్. తర్వాత వాళ్ళు ఏ ప్రాసెస్ ఖచ్చితంగా పాల నుంచి తీస్తే కనుక అది మళ్ళీ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్. మూడోది ఏంటంటే నెయ్యి కాచేటప్పుడు ఎంతవరకు కాచుతాం. నెయ్యి ఫామ్ అయిపోతుంది, ఫామ్ అయ్యాక కూడా మీరు నెయ్యి చేసే ఉంటారు కదా, ఆ గోదావరి రెసిడ్యూ ఉంటుంది, అది బాగా బ్రౌన్ వచ్చే వరకు ఉంచాలి, కాచాలి. అది క్రిస్పీగా బ్రౌన్ గా అయ్యే వరకు కాచాలి, తింటాం. చాలా మంచిది అది యాక్చువల్గా. సో కానీ అది ఎందుకు చేయరు అంటే ఇప్పుడు మాస్ స్కేల్ కమర్షియల్ గా, ఎందుకంటే నెయ్యి తగ్గుతుంది, ఎందుకంటే నెయ్యి ఫామ్ అయిపోతుంది, అది బాయిలింగ్ పాయింట్ వచ్చి అది ఇవాపరేట్ అవ్వడం మొదలెడుతుంటుంది. సో నెయ్యి క్వాంటిటీ తగ్గుతుంది, అందుకని దాన్ని అంతవరకు తీసుకెళ్ళారు. కానీ అంతవరకు తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే నెయ్యి వల్ల వస్తుందో అది మళ్ళీ మనం బ్రేక్ డౌన్ చేయడం లేదు. ఎందుకంటే ఏదైనా ఫ్యాట్, బేసికలీ నెయ్యి ఫ్యాట్ కదా, దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి వేడి బేసికలీ అది మనం అలౌ చేయడం లేదు, క్వాంటిటీస్ తగ్గు. ఇందుకని బయట చేసిన నెయ్యలు కాకుండా మన ఇంట్లో చేసుకున్న నోట్ ఏంటంటే అమ్మ రాలేకపోయినా అమ్మ చేసిన నెయ్యి పంపించమనండి, అది బెస్ట్. అది పాలల్లో వేసుకొని తాగడం. తర్వాత మనం ఏది అన్నం తింటున్నా, పప్పు అన్నం ఏది తింటున్నా కూడా ఖచ్చితంగా అందులో నెయ్యి వేసుకొని తినాలి. అంటే బేసిక్గా ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఇంకొకటి
మన దాంట్లో ప్రోటీన్ ఉండాలి, వైటమిన్స్ మినరల్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ అంటే నేను అలా అనను, మీరేం అనుకోవద్దు, ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే డెలివరీ అయ్యాక మళ్ళీ నార్మల్గా ఉండాలి, నేను అంత వెయిట్ పుట్ ఆన్ చేయకూడదు ఇలాగా. తర్వాత వాళ్ళకి పాప న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరు ఉండరు అని చెప్పి వాళ్ళు ఈ హోల్సమ్ మీల్ తీసుకోకుండా ఏదో ఈజీ టు కుక్ మేనేజ్ చేసేస్తున్నారు. కానీ అందులో కూడా వాళ్ళు బేసిక్గా ఇవన్నీ నాకు ఉంటున్నాయా లేదా అన్నది వాళ్ళు చూసుకొని అలాంటి ఫుడ్డే వాళ్ళు తినడానికి అండ్ కార్బ్స్ ఉండాలి. వాళ్ళు ఏమంటారంటే కార్బ్స్ మాకొద్దు, ఫ్యాట్ మాకొద్దు అంటారు. కానీ డెలివరీ టైంలో మనకి 2 ఫ్యాట్ వల్ల లూబ్రికేషన్ ఉంటుంది. సో డెలివరీ ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు మనకి ఫ్యాట్ అది కావాలి. ఇప్పుడు మనం తిన్నదే రేపొద్దున బేబీ హెల్త్ కి చాలా చాలా హెల్ప్ చాలా. సో వాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా లేకపోతే అన్హెల్దీగా కాకుండా ఒక హెల్దీ బేబీని మనం బయటికి తీసుకురావాలి అంటే హెల్దీ డైట్ ని మనం తప్పకుండా. అండ్ నెయ్యి ఈ రకంగా చేస్తే వాళ్ళు ఏమీ లావ్ అవ్వరు గనక మా నెయ్యి అయితే శృతి గారు మేము వెయిట్ లాస్ లో కూడా చెప్తాం వేసుకోమని చెప్తాను. అర్జెంట్ గా నాకు పంపించండి వెయిట్ లాస్ లో నెయ్యట. రుచిత దివాకర్ ఎవరో ఒక రైటర్ తెలుసు అవును డైటీషియన్. మీ అమ్మమ్మల్ని మీ నాన్నమ్మ అమ్మ అన్నం పప్పు నెయ్యి లేకుండా తినొద్దు అంటే తినండి, తినొద్దంటే తినద్దు అంతే. ఇప్పుడు అన్ని వాళ్ళే పర్ఫెక్ట్ డైటీషియన్స్. అవును, వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళు చూసి 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 వచ్చారు కదా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు రియల్ గా అనుభవించారు అని వాళ్ళకి తెలుసు. సో అన్ని రకాలు పాలు, పెరుగు, అలాగే నట్స్ అండి. నట్స్ అది ఎఫర్ట్ చేసుకోగలిగే వాళ్ళు నట్స్ తినచ్చు. ఒకవేళ నట్స్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు మామూలుగా ఏమి దేంతో కాంపెన్సేట్ చేయొచ్చు అంటే ఎలాంటి? మన పప్పు అంతే. పెసరపప్పుతో స్వీట్ తినాలని ఉంది, పెసరపప్పు హల్వా చేసుకొని తినండి. లేదు ఇప్పుడు ఈ చిక్కీలని వస్తాయి కదా, వేరుశనగతో చేస్తాం పట్టీలు, బెల్లంతో చేసినవి, అవి చాలా మంచిది. చాలా మంచిది. అవి ఎనర్జీ బూస్టర్స్, ఇన్స్టెంట్ ఎనర్జీ. అవును, నువ్వులు ప్రెగ్నెన్సీలో మంచిది కాదు, కానీ శనగ పలుకులతో చేసిన ఈ చక్కి ఏదైతే ఉంటుందో బెల్లంతో చేసింది అది బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అలాగే ఈ కూరగాయలన్నీ తీసుకోండి, ఎందుకంటే అందులోని వైటమిన్స్ అవే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్లోని మీకు ఏమున్నాయో కూరగాయల్లో ఉంటాయి. అన్ని రకాలు, బీట్రూట్ కానీ క్యారెట్ కానీ, మీకు బీట్రూట్ అన్ని తినాలి, తినచ్చు అంటే ఇది తినకూడదు అలా ఏమీ లేదు, అన్ని కూరగాయలు తినచ్చు. ఏది వాళ్ళకి తినాలని ఉంటే అది తినాలి. శుభ్రంగా కడుపు నిండా తినేది బేసిక్ మనం చూసేసుకుంటూ తక్కింది వాళ్ళు ఏదైనా తినాలి. ఇంకోటి ఏంటంటే మినపసున్ని, మన ట్రెడిషనల్ చాలా మంచిది. మినుము ఐరన్ అమ్మా, కాల్షియం, నెయ్యి అందులోంచి వస్తుంది, బెల్లం వస్తుంది. ఈ 3 కలిపి చేసిన స్వీట్ అది మన నడుము దిట్టంగా ఉంటుంది. అమృతం అనుకోండి. శుభ్రంగా మినపసున్ని కొనుక్కొని తినేయండి, వెయిట్ ఏమీ గెయిన్ అవరు. శుభ్రంగా బలం ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే చాలా మంచిది, వాళ్ళకి టేస్టీగానే ఉంటుంది. సో అమ్మగారు రాకపోతే నెయ్యి, మినపసున్ని అవి పంపించండి. లేదు మేడం, మొన్న పంపించా, అన్ని పంపించారు. అవును, చేసి పొడి కొట్టి అంతే, బెల్లం ఊరికే కలిపేసేసి కలుపుకోమని పొడి పంపించేసారు. పొడి పంపించేసి ఏమీ అక్కర్లే, ఆ పొడి ఎన్నాళ్ళు ఉంటుంది కూడా. అదే చెప్పింది, పంపించేయి నేను ఉండలు కట్టుకుంటాను, అట్లా చేసా. అంతే, పిల్లలకి మంచిది, కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఆ టైంలో మనకి హెయిర్ సంబంధించి కానీ ఆ టైంలో ఏమైనా ప్రత్యేకంగా తీసుకోవాలి? హెయిర్ యూజువల్ గా పెరుగుతుంది, బాగా వస్తుంది. అసలు మేబీ బ్యాలెన్స్డ్ ఐరన్ వల్ల హెయిర్ బాగా వస్తుంది, చాలా పెరుగుతుంది. స్కిన్ కూడా కొంతమందికి బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు బాగా తింటారు చక్కగా, అసలు ఆయిలీగా భలే ఉంటుంది. అందుకే కదా కడుపుతో ఉన్న పిల్లలు ఎంత కళగా ఉంటారు. చాలా బాగుంటుంది ఫుడ్ తింటారు కాబట్టి. అవును. అండ్ ఇప్పుడు మనం సీమంతం నుంచి అంటే 7వ నెల 8వ నెల వీటిల్లో ఇప్పుడు మన నువ్వుల నూనె ఉంటుంది, లేకపోతే ఆయుర్వేదంలో ధన్వంతరి తైలం ఉంది, మా దగ్గర బిల్వ తైలం ఉంది. ఓకే. సో ఇది బేసికలీ స్నానం చేసుకునే ముందర
పొట్ట చుట్టూరా ఇలా హాయిగా ఒక 15 minutes కొంచెం గోరువెచ్చగానే రాసుకోవాలి అంతే. మర్దనాకంగా ఊరికి అలా లైట్ గా అప్లై చేయాలి. అప్లై చేయాలి. అది అప్లై చేసి తొడలకి కాళ్ళకి కూడా శుభ్రంగా అంతా రాసేసుకొని బిల్వ తైలం మా దగ్గరని, లేకపోతే ధన్వంతరి తైలం ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ధన్వంతరి ఆయిల్ ఉంటుంది అది. అవి అది ఏంటంటే ఎక్కడైనా నొప్పులున్నా అవి తగ్గిస్తుంది. తర్వాత ఉంటాయి ఎందుకంటే బరువు పెరుగుతూ ఉంటుంది కదా పాపం వాళ్ళకి, నడుము నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి. సో శుభ్రంగా నడుముకి ఎవరికో చెప్పి వాళ్ళ చేత రాయించుకోవడం, ఇదంతా మనంతటి మనమే రాసుకుంటూ ఉంటే ఒకటేంటంటే మసిల్స్ అన్ని స్ట్రెంగ్త్ అవుతాయి. ఇప్పుడు డెలివరీలో మసిల్స్ అన్ని మనవి బాగా స్ట్రెయిన్ అవుతాయి, అది తట్టుకునే శక్తి నూనె ఇస్తుంది మాట. అందుకనే నువ్వుల నూనె అవి ఎక్కువ తినమంటారు కూడా. నూనె ఇలా పిండితే కారేటట్టు అంత నూనె వేసుకొని తినమంటారు. ఇదే కారణం. ఎందుకంటే అప్పుడు శుభ్రంగా అవన్నీ రాసుకొని వేడి వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఇది ప్రెగ్నెన్సీ కేర్కి ఇలా మనం చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళు చక్కగా ఈజీగా డెలివరీ అవుతారు. బేబీస్ హెల్దీగా ముందర పుడతారు, ఎలాంటి ఇది లేకుండా హెల్దీ బేబీస్ పుడతారు. చేయకూడనివి ఏమైనా ఉన్నాయండి? అంటే చేయకూడదు అంటే ఏమీ లేదమ్మా. బేసికలీ వాళ్ళ టైంకి నిద్ర, ఆహారం ఈ రెండు వాళ్ళు పాటించాలి. ఏమైపోయినా కూడా అవన్నీ ఆ పక్కన పెట్టేసి ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు. వాళ్ళకి ఎసిడిటీ అవి వచ్చే అవకాశం తొందరగా ఉంటుంది. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ కూడా ఈ టైంలోనే ఉంటుంది. సహజంగా వస్తుందో లేకపోతే అది కొన్నిసార్లు వాళ్ళకి స్ట్రెస్ వలన, ఆ జీన్స్ వల్ల వాళ్ళకి వస్తుంది. అది ఏం కంగారు లేదు. ఆ రకంగా మనం పచ్చం పాటించి డెలివరీ అయ్యాక అది పోతుంది. మంచి ఆహారం తీసుకుని టైంకి సరిగా పడుకొని స్ట్రెస్ ని మైండ్ కి తీసుకోకుండా మనకి స్ట్రెస్ ఉంది అనుకోండి, ఎందుకంటే మనం అవాయిడ్ చేయలేం కొన్నిసార్లు మన రకరకాల కారణాల వల్ల. ఏం లేదు, మనకి నచ్చిన ఒక మ్యూజిక్ పెట్టుకోవడం, ఒక భజన పెట్టుకోవడం, అది వింటూ ఉండాలి. చిన్నది లైట్ గా వాకింగ్ యాక్చువల్ గా వాళ్ళకి చేస్తేనే మంచిది. బాగా మధ్య కొంచెం అలా ఆహ్లాదంగా ఉండడం ఏంటంటే అన్నిటికన్నా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండడం, మంచి భోజనం చేయడం, ప్రశాంతంగా ఉండడం అంతే. సో చాలా చాలా ఎంజాయ్ చేసుకోవాలి. ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అండ్ స్ట్రెస్ లేకుండా ఉండండి, మంచి ఆహారాన్ని తినండి. సో సుధా గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. నిజంగా సింధు, నువ్వు ఈసారి మాత్రం ఈ జాగ్రత్తలన్నీ తీసేసుకో. ఈ పాటికి వచ్చేది ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో అబ్రాడ్లో ఉన్న ఎక్కడున్నా దూరంగా తల్లిదండ్రులకి దూరంగా ఉన్న అమ్మాయిలు ఎవరైనా కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మంచి ఆహారం తినండి, ఆరోగ్యవంతమైన పిల్లల్ని కరండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బిల్వం విత్ శృతి. అలాగే ఇప్పుడు నేను ప్రతి ఎపిసోడ్లోనే చెప్తున్నాను, మాకు తెలిసిన కొన్ని చిట్కాలు, మాకు తెలిసిన కొన్ని రెమెడీస్, మాకు తెలిసిన కొన్ని పద్ధతులు మీకు చెప్తున్నాము. అలాగే మీకు బోల్డ్ అని తెలుసు, మాకన్నా చాలా ఎక్కువ మీకు తెలుసు. సో మీకు తెలిసిన కూడా మాకు కొన్ని కమెంట్స్లో చెప్తూ ఉంటే, అలాగే మేము చెప్పినవి కదా మీరు చేసి వర్కౌట్ అయినా అవ్వకపోయినా కూడా కమెంట్స్లో చెప్పండి. వాటికి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతి రాగాలు. నమస్తే.